కూడా అనౌన్స్ చేసి అమలు చేయని కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ చర్చ అవసరం లేదు. అయితే ఉన్నదా లేదా ప్రజలు మీరు లోకసభలో ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు దయచేసి. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీల విషయంలో 100 రోజులు సమయం అడిగారు. సరే ఎలక్షన్ కోడ్ వస్తుందని 6 గ్యారెంటీలో అసెంబ్లీలో ఓటు రాల్చినాయి, అసెంబ్లీలో ఓటు పడ్డాయి అవును కాంగ్రెస్ పార్టీకి. ఇదే 6 గ్యారెంటీల హామీని మళ్ళీ పార్లమెంట్ లో రిపీట్ చేస్తారా? 6 గ్యారెంటీల దాంట్లో రిపీట్ చేయరు. ఏమేమి అమలు చేసిర్రు, ఎప్పుడెప్పుడు చేస్తారు, ఈ 100 రోజులలో ఇంకా సమయం ఏంటో చెప్తారు. ఇప్పుడు లాస్ట్ టైం మార్చి 17కి వచ్చిందండి నోటిఫికేషన్. తొందరపడాల్సి మార్చి 20కి వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 20 వస్తుంది. మార్చి 17 వరకు వాళ్ళ 100 రోజుల శత దినోత్సవం అయిపోతుంది. ఆ లోపు ఎన్ని చేసిర్రు ఎన్ని చేయలేదు అనేది ప్రజల మధ్యకు వస్తుంది. ఇక్కడ ఈ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు హామీలను నెరవేర్చినందుకు అభివృద్ధి అయినందుకు కాదు, అప్పులు చేసినప్పుడు అభివృద్ధి అన్నప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ కూడా చేస్తుంది. స్టేట్ క్వశ్చన్ అడుగుతున్న విశ్లేషకులు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఎజెండా ఎవరి ఎజెండా ఉంటుంది, కానీ ఇంటలెక్చువల్ ఓటర్, తటస్థ ఓటర్ నేషనల్ పార్టీని చూసుకుంటారా రీజనల్ పార్టీని? నీకు డెఫినెట్గా నేషనల్ పార్టీని చూస్తారు, కానీ మన తెలంగాణ ప్రజలు చాలా వాళ్ళ డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా గతంలో కాంగ్రెస్కి ఇచ్చిన ప్రతిసారి నీకు తెలుగుదేశంకి ఇచ్చినప్పుడు కాంగ్రెస్కే ఇచ్చేది, తెలుగుదేశంకి ఇచ్చినప్పుడు కాంగ్రెస్కి ఇచ్చినప్పుడు బీజేపీకి ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు కూడా ఇక్కడ నీకు బీజేపీకి ఇప్పుడు ఉన్న 17 సీట్లలో మెజార్టీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటాయి, కానీ బీజేపీకి అంత సింహభాగం వస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నీకు గతంలో కూడా ఇప్పుడు చూడండి, ఎన్డీఏను నీకు యూపీఏ ఎన్డీఏను ఇండియా మధ్యలో ఉంటుందని మన వాసు గారు కరెక్టే చెప్పారు. కానీ మరి ఆ ఉంటుందన్నప్పుడు నిన్న మణిపూర్ నుంచి జరిగే భారత్ జోడో న్యాయయాత్రకు పర్మిషన్ ఇవ్వడానికి కూడా జంకింది ఈరోజు బీజేపీ. మరి అంటే 26 వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి 26 పార్టీలను మణిపూర్లో రెచ్చగొట్టిన అల్లర్లు చాలా కాదు. న్యాయ పోరాటం లేకపోతే మనం పార్లమెంట్ ఎన్నికల కోలాహలం ఆరంభమైంది. మీ పార్టీ రివ్యూ చేస్తుంది. ఇవాళ భువనగిరి కూడా అయిపోయింది. రైట్, మీకు వచ్చి మనం అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎట్లా వస్తాయి అని మనం అంచనా వేయడానికి మొన్నటి ఎన్నికల గిట్రాయి అనుకుందాం. మొన్నటి ఎన్నికల గిట్రాయి సరిగ్గా నెల క్రితం జరిగినాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ మినహా, పార్ట్ ఆఫ్ మెదక్ మినహా మీరు ఎక్కడా కూడా గెలిచే అవకాశం లేదే అని మీరు జస్ట్ ఇప్పుడు ఎక్కడ గెలిచే అవకాశం లేదని మనం ఊరికే అనడం కాదు. నేనేమంటున్నా, నేను ఇదే కన్సర్న్ ఉన్నా. వాళ్ళు అమలుగానే హామీలు ఇస్తే ప్రజలు కూడా కొంచెం ఆశపడ్డారు. వాస్తవం అది. మాకు ప్రతిపక్ష హోదాలు ఇచ్చి 39 సీట్లు ఇచ్చి మీరు ప్రజల పక్షాన ఉండండి బిడ్డ అని పోరాటం చేయమని చెప్పారు స్పష్టంగా. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీగా మా క్యాడర్ కానీ మా ఓట్ బ్యాంక్ కానీ ఎక్కడ తగ్గిందని సికింద్రాబాద్ మల్కాజ్గిరి మేము ఎక్కడ మా క్యాడర్ లేదనుకుంటారు, ఎక్కడ మాకు ఓట్ బ్యాంక్ లేదనుకుంటారు, ఎక్కడ మా స్కీములు వెరీ సౌత్ తెలంగాణ ఓట్ బ్యాంక్ వెరీ సౌత్ తెలంగాణ క్యాడర్ ఒక ఎమ్మెల్యే లేదండి మీరు అక్కడ. అన్న ఎమ్మెల్యేలు గెలవకపోతే ఓట్లు ఎంత పర్సెంటేజ్ ఓడిపోయినాం, ఎంత పర్సెంటేజ్ వచ్చింది? మాకు డిపాజిట్ గల్లతాయినా? బీజేపీ లెక్క పోయినసారి 100 సీట్లలో డిపాజిట్ గల్లదు, మాకు అట్లా గల్లతాయినా? అన్న మేము మా దగ్గర ఓడిపోయిన సీట్లు ఉంటాయి, అది సహజం. చెప్పినాం కదా, ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పు 100% మేము ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తామనేది ప్రజలు నమ్ముతున్నారు మమ్మల్ని. కాబట్టే కదా ఈరోజు అందరు బాధపడుతున్నారు, స్పష్టంగా తెలుస్తుంది కదా బయట సమాజంలో ఏం చేస్తలేరని. కాబట్టి నేనేమంటున్నానా, 100% మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రజల కోసం ఎట్లా పోరాటం చేయాలో, ఎట్లా పోరాటం చేసినామో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల మొన్నటి ఫలితాల ప్రకారం మీకు ఒక ఆదిలాబాద్ పార్లమెంట్ మినహా ఎక్కడ కూడా క్లియర్గా లేరు, ఎక్కడ కూడా ఎడ్జ్ లేరు. మీరు అసలు సౌత్ తెలంగాణలో అసలు బోనియే లేదు. వరంగల్, ఖమ్మం లాంటి జిల్లాలో అసలు మీకు ఓటింగ్ శాతం కూడా పెరగలేదు. ఒక పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ మినహా ఇంకే పార్లమెంట్లో కూడా మీకు ఎడ్జ్ కనిపించట్లే. ఇందాక మల్లేశ్వర కూడా ఇదే చెప్పారు. ఏమనంటే పార్లమెంట్ సభ్యులుగా ఉన్న 3 ఓడిపోయారు మన ఎన్నికల్లో అని చెప్పి. నేను అదే చెప్తున్నాను, 2018లో కూడా ఈ ఎంపీలుగా గెలిచిన అందరూ ఓడిపోయారు, ఎంపీలుగా గెలిచారు. కాబట్టి ఇది మళ్ళా రిపీట్ అవుతుంది. అది అన్న కూడా మల్లేశ్వర చెప్పింది, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పింది కూడా అదే, అసెంబ్లీకి ఇచ్చినటువంటి పరిస్థితి లోకసభకి ఇవ్వాలని చెప్తున్నాను. అంతకు మించి ఇంకా
ఈ ఖచ్చితంగా మీరు వెంకట గారు ఏదైతే అన్నారో డబుల్ డిజిట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రాసి పెట్టుకోండి. ఈ రోజు మీరు గుర్తు పెట్టుకుని రాసి పెట్టుకోండి. మళ్ళా మన ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా double digit. overall కాదు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో ఉంది. ఓవరాల్గా పార్లమెంటు మీద మీకు ఉన్న అంచనా ఏంటి? ఇప్పుడు గతంలో ప్రజలు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎలక్షన్లో మా పనితీరు గత ప్రభుత్వాలతో పోల్చుకున్నప్పుడు మెరుగ్గా ఉందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లోకి వచ్చింది. మా ముఖ్యమంత్రి పనితీరు కానీ మంత్రిమండలి పనితీరు కానీ ప్రజలతో మమేకం కావడం కానీ మమ్మల్ని మరింత స్ట్రెంథెన్ చేస్తుంది. ఎవ్వరూ ఊహించకుండా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సీట్లని మేము గెలవబోతున్నాం. ప్రజలు మాకు అనుకూలంగా తీర్పిస్తున్న ఆశాభావంతో మేము ఉన్నాం. అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి క్లియర్గా. మేము అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్ మ్యాండేట్తో గెలిచాం. మేము మా పనితీరు చాలా మెరుగ్గా ఉంది. ప్రజలతో మమేకమైన ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారు. ఒకసారి సెక్రటరీ బోర్డు మీరు ఒక్కసారి జ్యోతిరావు పూలే భవన్కి వచ్చిన అప్లికేషన్ చూడండి. మా మంత్రుల చుట్టూ ఉండే జనాలను చూడండి. ఈ వాడికి ప్రజలతో ఉండే ప్రేమను చూడండి. వారం రోజులు ఆ ప్రేమ వచ్చిర్రు. ఆ ప్రజల ప్రేమని మనం గెలిపించబోతుంది. ఇది ప్రజాస్వామ్యం అండి. సిలి చెప్పినట్టుగా డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి మాకుంది. ట్రాంగులర్ ఫైట్ అయితే ఉంటుంది, డెఫినెట్ ట్రాంగులర్ ఫైట్ ఉంటుంది. కానీ బీజేపీ కాస్త ఓటు బ్యాంక్ పెరిగితే అది బీఆర్ఎస్ లాభమా లేకుంటే కాంగ్రెస్ నష్టమా? దాన్ని అంచనా వేయచ్చా? బీజేపీకి పెరిగితే బీఆర్ఎస్కి నష్టం ఉంటుంది, కాంగ్రెస్ది ఓటు బ్యాంక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నాకు హన్మకొండలో కమాలుద్దీన్ అహ్మద్ ఉండే, సార్ మీరు ప్రచారం చేయడం లేదనే ఇంటెలెక్చువల్స్ అంతా ఒక మీటింగ్ పెడితే మా ఓటు బ్యాంకు మాకు ఉంటుంది సార్, ప్రచారం చేయకపోయినా మిగతాదంతా ఇంటెలెక్చువల్స్ మీకు మిడిల్ అంటే న్యూట్రల్స్ను మేము డైవర్ట్ చేసుకుంటే అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి పెద్ద మనిషి మాటలు ఇప్పటికి గుర్తున్నాయి. కాంగ్రెస్ ఓటు డైవర్ట్ కాదు. ఇప్పుడేమన్నా ఉంటే ఈ ఓటు షేరింగ్ మన శ్రీనివాస్ భాయ్ చెప్తున్నాడు కదా 1.85 అని, ఇంకా ఏమన్నా తగ్గుతుంది కానీ ఇప్పుడు పెరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేటి